సో ఆల్ ది బెస్ట్. ఆనెస్ట్లీ అండి, వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఇక్కడ మీడియా వాళ్ళందరూ ఉండగా, ఆడియన్స్ ఉండగా, మీ అందరికీ నాకు చాలా పర్సనల్గా నేను హనుమాన్ సక్సెస్ చాలా పర్సనల్ ఫీల్ అయ్యాను. ఫర్ మై ఐడియాలజీ అండ్ ఫర్ ది పీపుల్ ఇన్ ద ఫిల్మ్. తేజ కానీ ప్రశాంత్ కానీ 3 సంవత్సరాలు ఒక సినిమా కష్టపడి వాళ్ళు నిర్మాణం కోసం పోరాడు తీశారండి. ప్రతి సినిమా హనుమాన్ అయిపోతే నేను చెప్పట్లా, బట్ ప్రయత్నం ఉండాలని నమ్మేవాళ్ళండి. సో ఆ సినిమాకి అంత పెద్ద విజయం అవడానికి చాలా చాలా ముఖ్యమైన కారణం మీరు మీడియా వాళ్ళు, మీ ఆడియన్స్ అందరూ. సో ఆ టీం తరపున నాకు నేను స్టేజెస్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. కొత్త లోకంలో తీసుకెళ్లారు. గరుడ పురాణంలో 4 పేజీలని ఉపయోగించున్నారు, లేకపోతే ఫిక్షన్? ఫిక్షన్ సార్. ఫిక్షన్ 4 పేజీలు అందరూ మధ్య పురాణాల మీద కథలు చివరి మంచి పురుగులు చూపించారు. సినిమాలో కీలకమా? సార్ అదొక క్యారెక్టర్ సార్, మూవీలో ఒక క్యారెక్టర్. ఏదో అవతార్ టైప్ లో ఏదో బిల్డప్ కొంచెం అనిపించింది. ఈసారి మీ హీరో గారు సక్సెస్ కొట్టాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, సో